హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. మా ఇంటి వంట గుమగుమలు అంటే ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. అండ్ దిస్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై ఎస్క్వేర్ ఎస్ ఇన్ఫాకాన్. శ్రీకరం శుభకరం సౌభాగ్యకరం సంపత్కరం. ఈరోజు ఉగాది సందర్భంగా మనం ఒక కొత్త ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. అయితే అందులో వచ్చేటప్పటికి ఆ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి మా ఇంటి వంట గుమగుమలు అంట. అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఒక ఫ్యామిలీని విజిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వారి చేత ఉగాది సందర్భంగా మొదటిగా ఉగాది పచ్చని చేపించి అదేవిధంగా స్పెషల్గా ఒక రెసిపీని అనేది కూడా చేపించడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా వాచ్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అయితే ముందుగా ప్రోగ్రాంలోకి అయితే మాత్రం ప్రారంభిద్దాం. ఈరోజు మనం ఉగాది సందర్భంగా మనం ఒక రెసిపీని చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాం. మా ఇంటి వంట గుమగుమలు అంటే ప్రోగ్రాంలో ఫస్ట్ ఎపిసోడ్గా అయితే మనం ఉగాది సందర్భంగా ఈరోజు ఉగాది జరుపుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి మనం ఏదైతే రెసిపీ చేస్తున్నాం దానికన్నా ముందు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటి, ఆ షడ్రుచుల్లో ఏమేమి ఐటమ్స్ అనేవి కలుపుతారు, అదేవిధంగా వాటి గురించి ఏంటనేది, వాటి ప్రతీక దేనికి రూపాన్ని చెప్పని వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అయితే మనతో రిషిక గారు అండ్ ఫ్యామిలీ ఉన్నారు. అండ్ మేడం, రిషిక గారు నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? మీరు బాగానే చెప్పేశారు ఫైన్ అని చెప్పని. మీరు ఆంటీని ఇంట్రొడ్యూస్ చేయట్లేదు. ఓకే మేడం. నమస్తే మేడం. ఆంటీ ఎలా ఉన్నారండి? కొంచెం గట్టిగా మాట్లాడండి, పర్లేదు. అండ్ మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ సుజాత ఆంటీ. నమస్తే ఆంటీ. ఎలా ఉన్నారు ఆంటీ? బాగున్నాను. సూపర్ ఆంటీ. నా యంగర్ కిడ్. అవునా? హాయ్, హౌస్ యువర్ నేమ్? కార్తిక. నైస్ నేమ్. ఓకే, రైట్. రిషిక గారు, ఈరోజు మరి ఉగాది సందర్భంగా ఏం రెసిపీ చేయబోతున్నారు? అంటే దానికన్నా ముందు మీరు ఈ ఉగాది పచ్చడికి ప్రిపేర్ చేశారు కదా, ఒకసారి దీని గురించి కూడా మీరు నాకు బ్రీఫ్గా కొంచెం చెప్పండి. ఇందులో ఫస్ట్ మెయిన్ వేప పువ్వు. ఇంకోటి చెప్పాలి, ఈరోజు మ్యాక్సిమం మాట్లాడే అన్నీ కూడా అచ్చ తెలుగులోనే మాట్లాడుకోవాలని చెప్పని నేను కూడా అంటున్నాను. ఇప్పుడు మాట్లాడే ఈ ప్రాసెస్, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎవరు కూడా ఇంగ్లీష్ వర్డ్ అనేది యూజ్ చేయకుండా, నేను కూడా ఇప్పటి నుంచి ఆంగ్ల పదం అనేది ఉపయోగించకుండా, తెలుగు సంవత్సర మొట్టమొదటి పండగ కాబట్టి ఇక్కడి నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అందరూ కూడా తెలుగులోనే మాట్లాడాలి, ఆంగ్ల పదం ఉపయోగించకుండా. ఓకే, ఇప్పుడు చెప్పండి మేడం. ఫస్ట్ బెల్లం దేనికి ప్రతీక? స్వీట్గా ఉంటాం కదా, తీపి. ఇది కూడా తీపి. అరటిపండు జనరల్గా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా తయారు చేస్తూ ఉంటారు. క్షమించండి, నేను మధ్యలో జనరల్గా అని చెప్పాను అన్నాను. సాధారణంగా. వావ్, వెరీ గుడ్. మీరు ఇందాక వచ్చిన కానీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మీరు కరెక్ట్ చేశారు ఈరోజు. తెలుగు మాట్లాడగలరా? అలాగేనండి. సాధారణంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఆంధ్రాలో ఒకలాగా చేస్తున్నారు. ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. తెలంగాణలో ఒక విధంగా చేస్తుంటారు. మీరు ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ? మేము ఆంధ్ర. మీరు ఆంధ్ర? ఓకే, సూపర్. అసలు అంటే ఈ ఉగాది సందర్భంగా మీకు ఏమైనా తీపి జ్ఞాపకాలు అటువంటివి ఏమైనా ఉన్నాయండి మీకు? చాలా ఉన్నాయి. చాలా ఉగాది పండుగలు చేసుకుని వచ్చారు మీరు. చిన్నప్పుడు మామిడికాయల కోసం ఫ్రెండ్స్ అందరం వీళ్ళు దొంగతనంగా చెట్లు ఎక్కి కోసుకొచ్చేవాడు. వేపపోత వదిలి చెరుకు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు హ్యాపీగా. అంటే మీరు చెప్పట్లేదు, మీరు ప్రిపరేషన్ మీద మంచి అది మాస్టర్ చెప్తారా? మీ ఏమంటారు, నాకు కూడా రావట్లేదు. శ్రద్ధ. వావ్, సూపర్. అసలు మీరు శ్రద్ధంతో కూడా ఆ పచ్చడి చేసే విధానం మీద పెట్టేశారు. మీ జ్ఞాపకాలు చెప్పండి ఆంటీ. అక్క చెల్లెలు అందరం వచ్చి ఇంట్లో ఇట్లున్నా సరే ఈ పండగకి వచ్చేవాళ్ళు నాన్న దగ్గరికి, అమ్మ నాన్న దగ్గరికి వచ్చి ఉండే పిల్లలు అందరం వచ్చేవాళ్ళు. మీరు కూడా ఇట్లా మన సుజాత ఆంటీ చెప్పినట్టుగా అలాగా? నేను ఇప్పుడు బయటకి మా నాన్న తెచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్న పిల్లలకి చాలా మందికి తెలియదు. అంటే ఉగాది పచ్చడి అంటే ఎందుకు చేసుకోవాలి అనేది కూడా చాలా మందికి కూడా తెలియదు. అందులో కూడా ఏ పదార్థాలు వాడాలనేది కూడా ఎక్కువ మందికి కూడా తెలియదు. మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు తీపి వచ్చాడు, బెల్లం గురించి చెప్పారు. మన జీవితంలో జరిగే మంచి
మంచి చెడుల గురించి అనేది మంచి తీపి అనుభవాలు ఏముంటాయి దానికి ప్రతీకగా బెల్లం. అంత నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఆ మామిడికాయ. ఒకరు ఏమైనా మనలో ఉన్న క్రోధాలు కానీ అటువంటి సంబంధించి ఈర్ష్య కానీ వాటికి సంబంధించి దానికి ప్రతీకగా. నెక్స్ట్ తర్వాత చేదు వచ్చేటప్పటికి దేనికి ప్రతీక అంటే మన జీవితంలో మంచి కాదు కొన్ని కష్టాలు అలా వచ్చినప్పుడు కూడా తట్టుకోగలిగి ఉంటాం కాబట్టి చేదు కూడా కలుపుతాం. పులుపు దీనికి సంబంధించి ఏమనుకోవాలండి? పులుపు అంటే ఇది కూడా ఒకలాంటి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అన్నారు, ఐ డోంట్ అన్నారు. అలాంటి వాటి కోసం పులుపు. పులుపు వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఈర్ష క్రోధం ఇట్లా చెప్పామో అట్లానే ఒకరిపైన ఒకరికి పడకపోవడానికి సంబంధించి కానీ మన జీవితంలో జరిగే కొన్ని సందర్భాలు అనుభవాలు అందరు మనుషులు ఉంటాయి, డిఫరెంట్ రకరకాలు ఉంటారు కదా, ఇలాగే ఇవి కూడా. అవును. లాస్ట్లో చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉప్పు. ఇది వచ్చేటప్పటికి దీని గురించి సామెత కూడా అంటారు, అన్ని వేసి నన్ను వేసి. ఎందుకని అంటారు? చిన్నప్పుడు చెరుకు కోసం కూడా ట్రాక్టర్లు వెళ్తా ఉంటాయి కదా, ఆ ట్రాక్టర్ మీద ఎక్కి ఒకళ్ళు లాగి కింద పడేస్తుంటే ఒకళ్ళు పట్టుకునేవాళ్ళు. అంటే మీది ఎక్కడ అండి? మేమిద్దరం ఒకే ఊరు, గుంటూరు నూతక్కి. ఓకే ఓకే, మంగళగిరి దగ్గర. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు చిన్నప్పటి నుంచి? మర్చిపోయి మేము ఆంగ్లంలో మాట్లాడుతున్నాము. ఓకే, ఉగాది పచ్చడి సిద్ధమైపోయింది, రైట్. అండ్ ఇప్పుడు మీ చేతులతో మొత్తం అందరికి కూడా ప్రసాదం పెట్టండి. ఈ కొత్త సంవత్సరం అందరికి కూడా ఏవైతే ఈ మొత్తం ఈ మనిషి జీవితంలో ఎలా అయితే ఈ చేదు ఒగరు తీపి పులుపు అన్ని రకాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రతి మనిషి జీవితంలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి, అదేవిధంగా మంచిగా మనం నడుచుకోవాలని చెప్పిన ప్రతీకగా ఉగాది పచ్చడి అనేది అన్ని కొత్త సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరంలో అయితే చేసుకోవడం జరుగుతుంది. సో అయితే మీరు కూడా ఆ ప్రసాదం పెట్టండి, ముందు వాళ్ళకి పెట్టండి. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు ముందు వాళ్ళకి పెట్టమన్నారు నేను తీసుకోలేదని చెప్పని అనుకుంటారు. మీరు తినమాగండి, నేను తిన్న తర్వాతనే మీరు చెప్పండి. ఎలా ఉన్నా తినాలి కదా ఉగాది పచ్చడి అంటే. ఉగాది పచ్చడి ఎలా ఉన్నా తినాలి మేడం. ఈ కొత్త సంవత్సరం ఉగాది పచ్చడి ఈ రోజు నా చేతిలోకి వచ్చేసింది. మీరు కూడా ఉగాది పచ్చడి చేసుకుని రెడీగా ఉన్నారని చెప్పని మాకు కూడా తెలుసు. సో అందరూ కూడా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఉగాది పచ్చడి చేసుకొని అందరూ కూడా టేస్ట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ఓకే, ముందుగా నేను టేస్ట్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చేద్దరు. అంటే ఇందులో ఇంకొక విషయం కూడా ఉందండి, ఎవరికైతే ముందు ఏ ఫ్లేవర్ అయితే తగులుతుందో ఈ సంవత్సరం కూడా జీవితంలో అది కూడా ఉంటుందని చెప్పారు. మీరు ప్రిపేర్ అయినట్టు ఉన్నారేంటో. అవునా? అప్పుడే బాగుంటుంది. ఓకే, అయితే ఫస్ట్ నేను ట్రై చేస్తాను, తర్వాత మీరు కూడా ట్రై చేయండి. నాకు పులుపు రెండు దగ్గరే కదా, దగ్గర సంబంధం అది కూడా. మీరు ట్రై చేయండి. నాకు స్వీట్. మీరు చేదన్నారు, స్వీట్ వచ్చింది మీకు అండి? నాకు స్వీట్ బనానా వచ్చింది, అంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంది మీకు. అది మీకు మేడం? మాకు మ్యాంగో. మీరు ఏదో చెప్పాలి కదా, ఒకటి చెప్పకూడదు. ఎక్కువ మామిడికాయ వచ్చింది, అంటే వగరగా ఉంది. రైట్. ఈ ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి అయితే ఈరోజు రిష్కా గారి ఇంటికాడ అయితే మనం ఉగాది సందర్భంగా ఈ పచ్చడి అయితే చేసుకోవడం జరిగింది. కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి ఏ విధంగా అయితే మనం ఇందా చెప్పుకున్నట్టు అన్నీ మంచి జరగాలని చెప్పని ఎలా అయితే కోరుకుంటున్నాం, మేము కూడా అలాగే కోరుకుంటున్నాం. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ రెసిపీకి అనే దానికి మనం ప్రిపేర్ చేసుకుని అందులోకి వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. రైట్, ఇప్పుడు ఉగాది సందర్భంగా మనకైతే పూర్ణ మేడం ఈరోజు మనకి స్పెషల్ రెసిపీ అనేది చేసి చూపిస్తా అంటున్నారు. అది కూడా వచ్చేటప్పటికి ఇదేంటి మేడం? పెసర పూర్ణాలు. రైట్, పెసర పూర్ణాలు చేసి మనకు చూపిస్తా అన్నారు. అయితే ఈ పెసర పూర్ణాలకి మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, ఐటమ్స్ తీసుకోవాలి చెప్పండి ఒకసారి నా కోసం. మినపగుళ్ళు అరకప్పు, బియ్యం కప్పు నానబెట్టి రుబ్బుకోవాలి దోసపిండి లాగా. అంటే ఇప్పుడు నానబెట్టుకోవాలంటే ఇది నైట్ నానబెట్టుకుని ఉదయం రుబ్బుకోవచ్చు. ఇది లోపలికి పెసరపప్పు, బెల్లం,
యాలకులు వేసి పెసరపప్పు ఉడకబెట్టి ఉమ్, పొడి చేసాను. ఉమ్, బెల్లం కలుపుకోవాలి, యాలకుల పొడి బెల్లం కలిపి లడ్డు చేసుకోవాలి. ఓకే. లడ్డు అంటే ఎందుకని బెల్లం కలపాలి అందులో స్వీట్ కోసం అన్నానా? స్వీట్ కోసం. మీరు ఇది రెసిపీ అయితే ఇది ఒకటి పిండి తయారు చేస్తారు సోయా, అయితే ఇందులో మీరు బెల్లం కూడా వేస్తారు. ఎందుకని వేస్తారు బెల్లం? బెల్లం కూడా అంటే ఎక్కువ పిండి కూడా స్వీట్ రావాలి. స్వీట్ రావాలి. స్వీట్ ఆహా, రావాలి. అది స్వీట్ ఉండాలి, ఇది స్వీట్ గా ఉండాలి. ఇది కూడా స్వీట్ రావాలి. ఎందుకని అంటే ఉగాదికి స్పెషల్ గా ఈ పూర్ణాలు అవన్నీ చేస్తారని చెప్పని అంటారు. ఎందుకని స్పెషల్ చేయాలి పూర్ణాలు పొంగే వండుకుంటారు ఉగాదికి? ఒక్కొక్కసారి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇది కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మీరు ఇందా చెప్పినట్టుగా పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని నానబెట్టుకొని ఉడకబెట్టి ఉడకబెట్టాలి. దాన్ని జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు, నానబెట్టిన తర్వాత వాటిని ఇట్లా పప్పు గుర్తుతో చేసి శనగపప్పు. అది పచ్చి శనగపప్పు. పచ్చెనపప్పు అయితే. పచ్చిశనగపప్పు. ఆహా. ఈ పూర్ణాలకి ఈ బూర్లకి డిఫరెన్స్ ఏంటి? ఇది పెసరపప్పుతో. బోర్లు అంటే అవి వరిపిండి బియ్యం నానబెట్టి నైట్ ఉదయం అది తడంతా లాగేసుకొని పిండి ఓకే, పట్టించేసి అది పాకం పట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు ఈ పిండి ఏదైతే కలిపారో ఇది బియ్యం మినపగుళ్ళతో చేసింది అనమాట. ఓకే. సో అంటే మెత్త చేయాలంటే నేను కూడా హెల్ప్ చేస్తానండి. ఇట్లానండి నాకు కూడా చెప్పండి అండి, ఎందుకంటే బ్యాచిలర్స్ అందరూ కూడా ఈజీగా ఉండి ఈ ఉగాది టైంలో చేసుకునేలాగా చెప్పండి. ఇట్లా సరిపోద్దండి ఈ మెత్తగా? పర్లేదు. ఇప్పుడు లోపల ఈ పూర్ణం అనేది ఏ సైజులో పెట్టుకోవాలండి? ఇది అంటే ఇంకా మీరు ఏమేమి ఐటమ్స్ చేస్తారండి స్పెషల్స్ వంటలు? అంటే ఇప్పుడు అన్నీ వండించాలండి, అంటే ఇప్పుడు అయితే అన్నీ చేస్తారా? అంటే మీరు అన్నీ చేస్తారా? ఎక్కడి నుంచి ఉన్నారండి? అవునా? అయితే మామూలుగా జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో వంటలు అనేవి ఇంట్లో చేసుకోవడం చాలా అంటే చాలా తక్కువ. ఎవరు కూడా చేసుకోవట్లే. ఎవరు చూసినా కానీ ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టేసుకొని ఆర్డర్ అయిపోయింది. ఎవరు కూడా ఇంట్లో ఇట్లా చేసుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఇట్లాగా పండగ టైంలో ఏమైనా ఇంట్లో ఇలా వండి పెట్టుకుంటే చేసుకుంటే చాలా చాలా అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు, హెల్తీగా కూడా ఉండొచ్చు. మీ ఇంట్లో ఎవరు తినలేదండి? పర్లేదండి, ఏం కాదండి. ఇప్పుడు మేము వచ్చాం కదండి, ఇప్పుడు మీరు చేసిన ఈ పూర్ణం బుల్లన్నీ కూడా మేమే తింటామండి. ఇంట్లో తినకపోయినా మేము తినేస్తాం. మీరు ఇట్లా వండుతారని చెప్పానంటే మేము డైలీ వచ్చి ఏదో ఒక ఐటమ్ చేయించుకొని తింటానే ఉంటామండి. అంటే ఇంకో విషయం చెప్పండి అండి, అంటే మీరు అన్ని వండుతానని చెప్పని అన్నారు కదా వంటలు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఏది బలమైన ఆహారం అండి? అట్లా చూసుకుంటే పిల్లలు ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే, అప్పుడంటే మీ జనరేషన్లో తిన్న ఫుడ్ వేరు, అప్పుడున్న క్వాలిటీస్ అవన్నీ వేరు. ఇప్పుడు అవి ఎక్కడ కూడా దొరకట్లా. ఇప్పుడు ఏమైనా చేసుకోవాలని చెప్పానంటే ఎటువంటి ఐటమ్స్ చేసుకుంటే మంచిది ఇంట్లో పిల్లలు కానీ? ఎప్పుడైనా సరే ఇట్లా ఎప్పుడైనా పండగ వచ్చినప్పుడు, స్పెషల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చేసుకోవడం తప్ప అలా ఏమైనా చేసుకోవాలంటే ఏవే మంచిగా ఉంటాయి? అంటే అవి ఎలా అండి? డ్రై ఫ్రూట్స్ లడ్డు. పండుగ వచ్చినప్పుడు రైట్. బూర్లు రెడీ అయిపోయినాయి, ఈ పూర్ణాలు రెడీ అయిపోయినాయి. బూర్లు అన్నది
అయితే ఇప్పుడు పూర్ణాలు ఇక్కడ మనం చెప్పినట్టుగా ఇందాక ఆంటీ చెప్పినట్టుగా పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని నానబెట్టుకుని సేమ్ టైం ఉడకబెట్టుకుని దాన్ని కొంచెం మిక్సీ పట్టుకుంటూ కొంచెం ఇంకా మెత్తగా అవుతుంది. దాంట్లో బెల్లం కూడా మిక్స్ చేసుకొని బెల్లంతో పాటు కొబ్బరి పౌడర్ కూడా వేశారు, అలాగే ఇలాచీ కూడా వేశారు, యాలకులు కూడా వేశారు. అవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఇట్లా మనం పూర్ణాలుగా చేసుకోవాలి. పూర్ణాలుగా చేసుకున్న తర్వాత సోయా ఏదైతే ఉందో ఇది ఏంటంటే నైట్ నానబెట్టుకోవాలి కదండి. నైట్ నానబెట్టుకొని సోయా గుళ్ళు బియ్యం ఎంత తీసుకోవాలంటే అవి మినపగుళ్ళు బియ్యం అంటే బియ్యం ఎక్కువ తీసుకోవాలని. ఓకే ఓకే. జిగురుగా ఉంటుంది కదా మినపప్పు, అందుకని హాఫ్ తీసుకోవాలి. ఓకే. ఫుల్ బియ్యం తీసుకోవాలి. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఇవి జనరల్గా ఇప్పుడు బయట ఎక్కడైనా పూర్ణాలు కానీ బూర్లు కానీ అవి కొంచెం పొంగడానికి కానీ వాటికి కానీ ఏంటంటే వాళ్ళు సోడా కూడా కలుపుతూ ఉంటారు. అట్లా కలపచ్చు అంటారు? దీనికి ఏం అవసరం ఎక్కువ పొంగాలంటే ఓకే అండి. మీరైతే మిక్స్ చేయలేదు కదండి? ఓకే ఓకే అండి. అయితే ఈ సోయా తయారు చేసుకున్న తర్వాత ఈ సోయా ఇప్పుడు ఇది కూడా రెడీగా ఉంది. ఇందులో వచ్చేటప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకున్నాము. బెల్లం సాల్ట్ కూడా వేశారు కదా, సాల్ట్ కూడా వేశారు. ఈ సోయా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సోయాతో ఏం చేస్తారో, ఆ పూర్ణంతో ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. రైట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది పోసుకున్నాం. రైట్. ఇవైతే ఆయిల్ వేడెక్కేసింది అండి. మీరు సినిమాలు చూస్తారండి? అంటే ఎవరంటే అంటే ఏ హీరో అంటే ఇష్టం అంటే మీకు సినిమా లేదండి? సైలెంట్గా అంటే ఇప్పుడు టీవీ ఆన్ చేసి మొత్తం వాళ్ళు మొత్తం తగ్గించి చూస్తారా? సినిమా సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయకూడదు. సినిమాలో కూడా అల్లరి చేయకూడదు అండి. పాటలు కూడా పాడతారండి మీరు? అని మీరు మధ్యలో జోకులు ఏందండి? స్టవ్ వెలిగించలేదు. సారీ అండి. రెడీ అయిందండి. ములగాలండి. లేదా ఆయిల్ కొడతాం. ఆంటీ నాకు అన్ని రెసిపీస్ అన్నీ కూడా చెవులో చెప్తున్నారు, గట్టి చెప్పట్లేదు. వంటలు చేయడానికి అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా కరెక్ట్గా లెక్కగా తీసుకొని అన్నీ చేస్తున్నారు, అన్నీ చెప్తున్నారు. అన్నీ చెప్పే కూడా ఎలా అంటే చెవులో చెప్తున్నారు, గట్టి చెప్పట్లేదు. ఫస్ట్ జనరల్గా ఏమన్నారంటే నేను చెప్తా ఉంటాను నువ్వు చెయ్యని చెప్పని అన్నారు. నువ్వు చెయ్యని చెప్పని అన్నారు. కానీ నేను ఏంటంటే ఆంటీ చేత వంటలు చేయడమే కాదంటే ఇట్లా మీరు మాట్లాడండి అని చెప్పని నేను ట్రై చేస్తున్నాను. మాట్లాడతారు, చివరి వరకైనా మాట్లాడతారని చెప్పని నేను చూస్తాను, ఆశిస్తున్నా. అవుతుందండి. మామూలుగా చిన్నప్పుడు ఏంటంటే మా ఇంట్లో కూడా వంట చేసేటప్పుడు అంటే మా అమ్మ ఉండేటప్పుడు నేనేం చేశానంటే ముందు ఇది మేకింగ్ అనేది ఎంత ప్రాసెస్ ఉంటుందని తెలియదు. ఎంతసేపు ఉండదు ఏం చేస్తామని చెప్పి నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా. తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇట్లా జాబ్ కానీ ఇట్లా మేము ఎట్లా బయట ఉంటున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ తినాలన్నా ఇక్కడ ఏమైనా మనం తీసుకోవాలన్నా కానీ బయటికి వెళ్ళి తీసుకున్న ఫుడ్ అనేది కూడా చాలా అంటే చాలా తక్కువ, మన మంచిది కాదు అది. మాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎంత కష్టపడాలి వంట కోసం అని చెప్పండి. కానీ పూర్ణ అంటే చేసే వంటలు అయితే మాత్రం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చిటికలో చెప్పేశారు, ఇవన్నీ కూడా చిటికలో చెప్పేశారు కానీ చక్కగా మాట్లాడలేదు. నాకు అదే బాధగా ఉంది. పూర్ణ అంటే మొదటి నుంచి మాట్లాడదు, చేసే పని సైలెంట్ గా చేస్తా ఉంటుంది.
నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఇట్లా నేను ఇట్లా వంట చేస్తానంటే. అంటే కరెక్ట్గానే నేను ఈ పెసర పూర్ణాలు మనం చేసుకోవడానికి ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం అయితే చెప్పామో, ఎలా అయితే చెప్పామో, స్టవ్ వెలిగించుకుని తర్వాత ఈ ఆయిల్ అనేది పోసుకుని ఆయిల్ డీప్ ఫ్రైకి అయ్యే విధంగా దాన్ని మరగబెట్టుకున్న తర్వాత ఇవి ఏవైతే మిశ్రమం ఉందో సోయా ఉందో ఆ సోయాని తీసుకొని అందులో మనం చేసుకున్న పూర్ణాలన్నీ కూడా అందులో వేసుకొని మన ఈ ప్యాన్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై అని చెప్పని మీరు మాడిపోయేదాకా ఉంచొద్దు. అప్పుడప్పుడు ఇట్లా కదుపుతూ ఉండండి. ఆంటీ నాకు ఇంత చెవులో చెప్పారు, నువ్వు అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. అందుకని నేను కదుపుతున్నా. పూర్ణాంటికి ఎంత నిదానంగా ఉన్నారో, ఎంత మంచిగా మాట్లాడుతున్నారో, ఎంత నీట్గా వర్క్ చేస్తున్నారో ఆవిడే కాదు పక్కన వాళ్ళు చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా అట్లానే ఉండాలని చెప్పని భావిస్తారు. కాబట్టి నేను ఎంత మాట్లాడినా కానీ చూస్తున్నాను రావడానికి, అంతేగాని చెప్పట్లే. నువ్వేం మాట్లాడని చెప్పని అనుకుంటున్నారు. నా మాటలు కూడా నువ్వే మాట్లాడని చెప్పని అంటున్నారు. సారీ హడ్డి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది పూర్ణాంటి వాళ్ళ ఇంటికి వచ్చి నేను వంట చేస్తున్నట్లేదు, మా ఇంటికి వీళ్ళ పిలిపించి నేను చేసి చెప్పినట్టు ఉంది. కానీ ఇది మా ఇల్లే, ఇది కూడా. వంట క్లాసులు పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే నేను మంచిగా చేస్తాను కదా కొంచెం. సుజాత అంటే ఇందాక నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దాని మీద. ఇందాక నుంచి తిప్పలేదు, ఇటువైపు తిప్పుతున్నాడు వీడు. అట్లని కదలే, మాడిపోయింది ఉన్నది ఒక పక్కే కాలుతుంది. ఇట్లా గోల్డిష్ వచ్చేంత వరకు అంటే లేదా ఇంకా డ్రీ ఫ్రై అవ్వాలంటారు? సరిపోద్దండి, ఇట్లా సరిపోద్దండి. చూడండి ఒకసారి, చాలా తీసేయచ్చు. చూడండి ఎట్లా ఉందో. అంటే ఇలా వేయడం వల్ల ఇప్పుడు చాలామంది బూరెల్లో కానీ పూర్ణాల్లో కానీ ఆయిల్ అనేది లాగుతుంది బాగా అని చెప్పని అంటారు. తినేటప్పుడు కూడా కొంచెం ఏంటో మనకి మంచిగా అనిపించదు. ఆయిల్ లాగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఇది ఆయిల్ లాగుతాం అండి బాగా, మరి ఆయిల్ రావాలి. ఈ పిండి కరెక్ట్ గా వేసుకోవాలి. ఓకే. బియ్యం ఎక్కువ వేసుకొని మినపిండి తక్కువ వేసుకోవాలి, మినపగుళ్ళు. అప్పుడు ఆయిల్ లాక్కున్నది. లూజ్గా ఎక్కువ లూజ్ చేసుకోకూడదు. మరి ఎక్కువ నీళ్ళు పోసి థిక్గా చేసుకుంటే నూనె లాక్కుని ఉంటుంది. అయితే దీన్ని ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేయడానికి ఒక బౌల్ పెడతాం. ఆ ప్లేట్లో పెట్టేస్తారా? చాలా దాంట్లో పెట్టచ్చు. ఆంటీకి అర్థమవుతుంది. వీడు అడిది పిడి తిప్పి పూర్ణాలను కూడా మార్చేలాగా ఉన్నాడు, ఎవరో తిన్నా కూడా చేసేలా ఉన్నాడు అని చెప్పని. అదే దానికని ఇది బెటర్ ఏమో ఆంటీ. ఇవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చినాయండి. ఆల్రెడీ మార్చేసాను, అది నేనే ఉందా. ఉగాది టైంలో ఇట్లా పొంగే ఐటమ్స్ చేసుకుంటే మంచిది. జీవితం కూడా అలాగే ఉప్పొంగి సంవత్సరం మొత్తం ఉగాది రోజు అలా చేసుకుంటారు. సంవత్సరం అంతా బాగుండాలని. ఇవి జనరల్గా ఉగాది టైంలో అని కాదండి, ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు కూడా మంచిగా భోజనాలు వాటిలో కూడా పూర్ణాలు ఇవి పెడతా ఉంటారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి కదండి. పెసర పూర్ణాలు అని, అంటే శనగపప్పు, పెసరపప్పు, అవి మామూలుగా పప్పుగానే అది పెసర, అది పచ్చిశనగపప్పు, పచ్చెనగపప్పు.
రాగి అన్నీ కూడా ఒకటే కలర్ వస్తాయి. ఎందుకంటే దీనికి రీజన్ నేను, ఎందుకంటే అన్నీ కూడా కరెక్ట్ ప్రాసెస్లో నేను చెప్తాను కాబట్టి సేమ్ కలర్ అంతేనండి. నిజంగా మీరేమనుకుంటారు? అట్లాగే మేము కూడా చిన్నపిల్ల వండుకుంటాం. ఉంటారా? అంటే మా దాదాపు పిల్లలప్పుడు ఎప్పుడు బియ్యపు రొట్టెలు, కుడుములు, కారపొండ్రాళ్ళు, ఓకే. జొన్న రొట్టెలు, ఇట్లా దోశలని, ఇడ్లీ అని అట్లా ఏమి ఉండేవి కాదు. అది మంచి ఫుడ్. ఇప్పుడంతా క్లాస్గా ఎట్లా పడితే అట్లా తింటున్నారు. మా అప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు అసలు. ఆంధ్రాలో వచ్చేటప్పటికి మనకి రోజు చూసుకున్నాం కానీ ఈ పిండి వంటలు అనేవి కూడా బాగా అంటే మీ పిండి వంటల్లో ఏమేమి ఉంటారంటే అరిసెలు, గారెలు, చెక్కలు, చక్రాలు ఉంటారు కానీ ఎవరికి చెప్పరు. తీసే ఇంకా రెడీ అయిపోయినాయి పెసర పూర్ణాలు. అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పేద్దాం. పూర్ణ అంటే చేసిన ఈ పెసర పూర్ణాలు ఏదైతే ఉన్నాయో నేనైతే దానికి ఎదురు చూస్తున్నా. వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయని చెప్పని చూసా. ఏం చెప్తారా చెప్పి చూస్తారు కదా అండి. నిజంగా చాలా బాగున్నాయండి. నాకు ఫస్ట్ చెప్పాలంటే పైన ఉన్న క్రిస్పీగా ఉంది కదండి, పైన మన సోయాతో వేసింది అది చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంది. సేమ్ టైం లోపల ఇప్పుడు కొరికేటప్పటికి ఏంటంటే లోపల ఆ పెసరపప్పు అనేది ఆ పెసరపప్పులాగా అనిపించట్లేదు, స్పాంజ్ లాగా మెత్తగా ఉంది, స్వీట్గా బెల్లం కలిపారు కదా, చాలా బాగుందండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఉగాది సందర్భంగా ఏదైతే స్వీట్స్ చేసుకుంటున్నారో అందులో వీటితో పాటు పూర్ణాలు కూడా ఇట్లాంటివి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా శుభకార్యాల్లో కూడా మొట్టమొదటిగా పూర్ణాలు అనేవి కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే అది కూడా మంచిది. ఎందుకంటే ఇట్లా ఇందాక ఆంటీ చెప్పినట్టుగా పొంగేవి వండుకుంటే చాలా మంచిది శుభకార్యం టైంలో అని చెప్పి అన్నారు. అలా ఈరోజు మేము చేస్తున్న ఈ పెసర పూర్ణాలు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి నేర్చుకుని బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అని చెప్పని కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ పూర్ణ ఆంటీ. మాకు ఈ ఉగాది సందర్భంగా మంచి ఉగాది పచ్చడిని తినిపించారు, అదేవిధంగా మంచి పెసర పూర్ణాలు కూడా చేసి ఇచ్చారు. అలాగే ఇంకా మంచి వంటలు కూడా మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇంకొక వంట కూడా చేపిస్తాం చేత. ఈసారి ఖచ్చితంగా గట్టిగా మాట్లాడిపిస్తాం. థ్యాంక్ యూ అంటే ఇది మా సువర్ణ మీడియా నుంచి, మా ఎస్క్యూర్ నుంచి మీకు చిన్న కానుక. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. మరొక వంటతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మా ఇంటి వంట.